హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే గత 2, 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. వినూత్నంగా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు కూడా అడ్డు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అనమాట. అయితే ఇప్పుడు పెరుగుతున్న వాతావరణం కావచ్చు, అలాగే పెరుగుతున్న పొల్యూషన్‌లో కావచ్చు, మనకెక్కడ కూడా హైజీనిక్ ఆక్సిజన్ కూడా దొరకడం కష్టమైపోతుంది. సో, ఇది దృష్టిలో పెట్టుకొని వినూత్నంగా రూపొందించిందే ఇదిగోండి నా బ్యాక్ సైడ్ ఉంది కదా! మొత్తం గూడా హైపర్ బారిక్ ఆక్సిజన్ ఛాంబర్. సో, ఇది ఒక ఫిట్‌నెస్ సెంటర్. బట్ ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లోని ఆక్సిజన్ ఛాంబర్‌ని పెట్టాలని ఎందుకు అనిపించింది? అయితే ముఖ్యంగా దీనివల్ల ఆహ్, మా ప్రెజెంట్ ఉన్న సమాజానికి ఎటువంటి ఉపయోగాలున్నాయి? అలాగే ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? సో, ఆక్సిజన్ అన్నది కేవలం మనకి ఏది కూడా బయట స్వచ్ఛంగా దొరకట్లేదు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఇలాంటిది క్రియేట్ చేశాము అని అయితే చెప్తూ ఉన్నారు. మరి దీనిలోని వెళ్ళిన తర్వాత ఎన్ని నిమిషాలకి ఆక్సిజన్ తీసుకుంటే, మరి దాని తర్వాత రాబోయే రోజులు కావచ్చు మనకి ఏ విధంగా ఉండబోతోంది? మరి కేవలం ఒక గంట లేకపోతే 2 గంటలు ఆక్సిజన్ మనకి ప్యూరిటీ తీసుకుంటే సరిపోతుందా? దాని తర్వాత అంటే దానివల్ల కలిగే లాభాలేంటి? మరి దాని తర్వాత మళ్ళీ మనం జనాల్లోకి వెళ్తాము. ఇటువంటి పొల్యూషన్‌లోకి వెళ్తాము. మరి అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిగే ఉపయోగాలేంటి? సో, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. నాకే కాదు మీలో చాలా మందికి కూడా ఇటువంటి డౌట్స్ ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి ఒక క్లియరెన్స్‌కి వద్దాము. సో, ఇవాళ మనతో పాటు ఎక్స్‌పర్ట్ కూడా ఉన్నారు. ఇది రూపొందించడానికి గల రీజన్స్ ఏంటి? సో, దీనిలోని 1 అవర్ ఈ ఆక్సిజన్ అంటే ఈ ప్యూరిటీ కలిగిన ఈ ఆక్సిజన్‌ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? అండ్ తీసుకున్న తర్వాత వెంటనే మనం బయటకొచ్చి మళ్ళీ ఆహ్, ఏదైతే మనకి ఆక్సిజన్ బయట లభిస్తుందో దాన్ని మళ్ళీ మనం వెంటనే తీసుకుంటాం కదా! మరి ప్యూరిటీ గల ఆక్సిజన్ తీసుకున్న తర్వాత బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? సో, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో, ప్రెజెంట్ మనతో పాటు ఎక్స్‌పర్ట్ ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ దిస్. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం కావచ్చు, సో జనాలందరికీ ఆక్సిజన్ అనేది చాలా వరకు కొరత అయిపోయింది. అండ్ తీసుకుంటుంది కూడా మనం హైజీనిక్‌గా ఉంటుందా? లేదా? ఆల్రెడీ ఎలాంటివి వస్తున్నాయి అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఆక్సిజన్ వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెయిన్‌గా దీన్ని ఇట్లా చేయడానికి రీజన్స్ ఏంటి? అంటే జనాలకి అందుబాటులో ఉండడానికి ఏంటి? అంటే అసలు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు? ఏంటి అన్న దానిపైన కొంచెం మాకు క్లియరెన్స్ కావాలి. షూర్. సో, ఈ ఐడియా రాస్ మెడికల్ ఫిట్‌నెస్ అనేది డాక్టర్ వెంకటేష్ మూవ గారి ఐడియా అండి. ఓకే. సో, హి ఈస్ ఎ ఆర్థోపెడిక్ రీజనరేటివ్ స్పెషలిస్ట్. హ్మ్. సో, తను ఏంటంటే లైక్ సే హి లివ్స్ ఇన్ యూఎస్. లైక్ సే హి ట్రావెల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్. సో, తనేంటంటే వచ్చినప్పుడల్లా హి ఈస్ లైక్ ఎక్కడ వర్కౌట్ చేయాలి? ఎలా వర్కౌట్ చేయాలి? తెలియాలి. ప్లస్ అక్కడ టెక్నాలజీస్ ఇక్కడ ఎందుకు లేవు? ఇక్కడ కూడా అందరికీ ఆ ఫిట్‌నెస్ ఇవ్వాలి, అందించాలని ఈ రాస్ మెడికల్ ఫిట్‌నెస్ ఫెసిలిటీ స్టార్ట్ చేశారు. హ్మ్. దాంట్లోనే భాగాలుంటాయి. లైక్ డిఫరెంట్ మోడాలిటీస్ అంటాము. సో, స్ట్రెంత్ అండ్ కార్డియో లైక్ జిమ్ ఫెసిలిటీ కానీ స్ట్రెంత్ పరంగా. ఈఎంఎస్ సూట్ అంటే ఒక సూట్ లాగా వేసుకొని వి వర్కౌట్. ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ సూట్ అంటాము. సో, అది మన మజిల్ యాక్టివిటీని పెంచడానికి. అలానే లింఫాటిక్ డ్రైనేజ్ అంటే చెడు రక్తం అంటాంగా, హ్మ్. అలాంటివన్నిటిని పేరుకుపోతా ఉంటాయి చేతుల్లో కానీ కాళ్ళలో కానీ. అవన్నిటిని ఫ్లష్ చేయడానికి ఇట్స్ అనదర్ మొడాలిటీ. అలానే దాంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇస్ హెచ్‌బాట్ అంటాము. హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ. సో, మేము ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ దిస్ ఇస్ అవర్ లైక్ ఫస్ట్ ఇయర్. సో, గత 7, 8 మంత్స్ నుంచి వీఆర్ ఆపరేటింగ్ ఇట్. సో, మోర్ దాన్ 20, 25 కేసెస్ ఆల్రెడీ ఈ బెనిఫిట్స్ తీసుకున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హెచ్‌బాట్ అంటే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ. అంటే ఒక ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఉండి దాంట్లో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటామో, సో, నార్మల్ వాతావరణం అంటాంగా నార్మల్ ఎన్వైరన్మెంటల్ ప్రెషర్ కంటే 2, 3 టైమ్స్ మోర్ ప్రెషర్. అంటే ప్రెషర్ సీ లెవెల్ అంటాం కదా! దాంతో పోలిస్తే 2, 3 టైమ్స్ మోర్ ప్రెషర్ అందిస్తుంది. అప్పుడు దెన్ వి టేక్ 100% ప్యూర్ ఆక్సిజన్. హ్మ్. అక్కడ పైపింగ్ చూస్తే మీరు లైక్ వి హావ్ లైక్ పైపింగ్ వేర్ 100% ప్యూర్ ఆక్సిజన్ ఈజ్ ఇన్‌హేల్డ్ అంటే మనం పీల్చుకుంటాం. హ్మ్. దానివల్ల ఏమవుద్దంటే మన ప్రతి కణానికి ఆక్సిజన్ వెళ్ళి ఆ కణం ఆ సెల్ ఫంక్షన్ అవ్వడానికి తోడ్పడుతుంది. సో, అది నార్మల్ సెల్ అనుకోండి దానికి లైక్ సూపర్ చార్జ్ అంటాం. ఇట్స్ లైక్ సూపర్ చార్జింగ్. హ్మ్. లేదు కొన్ని లైక్ కణాలు వీక్ ఉంటాయి, ఓల్డ్ ఉంటాయి. లైక్ సే అది కూడా లైక్ సే అలసటకు గురవుతాయి. అది కూడా ఓల్డ్ అవుతా ఉంటాయి. హ్మ్. వయసులో దాన్ని కూడా పెరుగుతా ఉంటుంది. సో, దానికి కూడా ఆ ఆక్సిజన్ వెళ్ళి ఇట్ విల్ హెల్ప్ ఇట్ టు ఫంక్షన్ బెటర్. సో, ఏదైతే మీరు చెప్తున్నారు కదా! జనరల్‌గా మనం తీసుకునే ఆక్సిజన్ కన్నా ఎక్కువ లెవెల్‌లో ఉంటుంది అని చెప్పి. మరది మనం తీసుకోగలుగుతామా? అంటే ఊపిరాడకపోవడం గాని, ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? చాలా తక్కువండి. అలాంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం. అంటే మనం టాప్ 10 సిటీస్ వరల్డ్ వైడ్ పొల్యూషన్‌లో చూసుకుంటే 8-9 మనవే. ఓకే. ఢిల్లీ బీయింగ్ ద వర్స్ట్. చూసారుగా ఢిల్లీలో లైక్ సే జాన్యురీ లైక్ సే హ్మ్. వింటర్ సీజన్స్‌లో ఎంత ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ డిక్రీజెస్. హ్మ్. ఆక్సిజన్ ఇంకా బ్యాడ్. హ్మ్. మనం 100% ఎయిర్ అంటాం. అంటే మనం పీల్చుకునే గాలి 100%. దాంట్లో కూడా 21% లైక్ సే పర్సెంటేజ్ 21% ఈజ్ ఆక్సిజన్.
రిమైనింగ్ లైక్ 79% వేరే అదర్ గ్యాసెస్ ఉంటాయి. అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో అది తగ్గుతా వస్తూ ఉంటుంది. సో మనం ఎంత ఆ దాంట్లోనే మనము అందుకే మనకి ఇప్పుడు లంగ్స్ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి గత 5-6 ఇయర్స్లో. అలా దానివల్ల వేరే ఇంపాక్ట్ మన బాడీలో పడతా ఉంటుంది. సో మన మెటబాలిజం తగ్గుతుంది, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు చాలా మందిలో. అలాంటి సందర్భాల్లో ఇలాంటిది ఏంటంటే వరం అంటాం, ఇట్స్ లైక్ మెడికల్ బూన్ లాగా, ఒక వరం లాంటిది. ఎందుకంటే నార్మల్ ప్రెషర్ ఈజ్ ఓకే, బట్ ఆ హై ప్రెషర్లో ఏమవుతుందంటే మన రెడ్ బ్లడ్ సెల్ అంటాం కండి, రెడ్ బ్లడ్ సెల్ బ్లడ్లో దాంట్లో హీమోగ్లోబిన్ అదే ఆక్సిజన్తో బైండ్ అయ్యి మన సెల్స్లో మన సర్క్యులేషన్స్తో వెళ్ళి అన్ని సెల్స్కి ఆ ఆక్సిజన్ అందిస్తుంది. కానీ ఆ ప్రెషర్లో మనం ఎంత పీల్చుకుంటామో ఆక్సిజన్ అది కూడా 2-3 టైమ్స్ పెరిగిపోద్ది దాని కాన్సన్ట్రేషన్ కూడా. అప్పుడు జస్ట్ ఆర్బీసీలోనే కాకుండా ప్లాస్మాలో కూడా పెనిట్రేట్ అయ్యి ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవడం వల్ల ప్రతి సెల్కి అది అందడం వల్ల సెల్యులర్ ఫంక్షన్, సెల్యులర్ మెటబాలిజం లైక్ పెరుగుద్ది. కానీ దానివల్ల వన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం దాన్ని తట్టుకోగలిగే శక్తి ఉండాలి. సో బ్యారో ట్రామా అంటాం, అంటే కొద్దిగా చెవు ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి కొద్దిగా లైక్ ఐసైట్ కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు టెంపరీ పర్సన్. కానీ వీక్ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు కొద్దిగా వీక్ ఉన్నాయి లేదా మనకు తెలియకుండానే కొద్దిగా డ్యామేజ్డ్ ఉన్నాయి అంటే అలాంటి సందర్భాల్లో ఇది సజెస్ట్ చేయకూడదు. సో ముందుగా మీరు మెడికల్ టెస్ట్ అంతా కూడా చేసి ఆ పేషెంట్ని మీరు తీసుకెళ్తారా, అంటే మొత్తం బాడీ? సో 2 వేస్ ఉంటాయండి. అంటే చెప్పాను కదా దీని ఎఫెక్ట్స్ 2. సో నార్మల్ పర్సన్కి అవసరం ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ క్లినికల్ కండిషన్స్ అంటాము. దాని గురించి మాట్లాడుకుంటే నార్మల్ పర్సన్స్ అంటే ఎవరు, మేమందరము అంటే నార్మల్ అంటే మెడికల్ కండిషన్స్ అంతా ఉండకపోయి నార్మల్ మన యాక్టివిటీస్ చేసుకుంటుంటాము. దాంతోపాటు స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళకి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ అంటాము, ఉన్న లెవెల్కి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఏంటంటే లైక్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అలానే లైక్ డే టు డే యాక్టివిటీస్, ఓకే నాకు ఫ్రెష్ ఉండాలి, నా స్లీప్ బెటర్ అవ్వాలి, నా మెటబాలిజం బెటర్ అవ్వాలి, నా ఫిట్నెస్ బెటర్ అవ్వాలంటే దట్ ఈస్ వన్ కండిషన్. అది కాకుండా క్లినికల్ కండిషన్స్ అంటే FDA ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్ ఆర్గనైజేషన్ కదండి, వాళ్ళు 14 కండిషన్స్ని రిలేట్ చేశారు. ఓకే ఇది తీసుకుంటే ఈ 14కి బెటర్ అవుతుంది అని. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 14 కాకుండా అన్ని స్పెషాలిటీస్ అంటే చాలా వరకు వాడుతున్నారు. అది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, లైక్ చిన్నపిల్లలు నవడేస్ ఆటిజం పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు లైక్ సే క్రానిక్ వూండ్స్ అంటాం, అంటే డయాబెటీస్ వల్ల డయాబెటిక్ ఫుట్ అండ్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ చేతులు లైక్ సే కాళ్ళ వేళ్ళని రక్త ప్రసరణ తగ్గిపోయి డ్యామేజ్ అయ్యి ఆ వేళ్ళు చనిపోతూ ఉంటాయి, దాన్ని మళ్ళీ ఆపరేషన్ తీసిస్తారు, ఆంపిటేషన్ చేసి. అలాంటి వాటి లైక్ ఆల్మోస్ట్ 4-5 పీపుల్ కాపాడుకోగలిగాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ యాంజియోజెనిసిస్ అని జరుగుతుంది, అంటే కొత్త రక్త కణాలు ఫామ్ అవుతాయి. సో దానివల్ల హీలింగ్ బెటర్ అయ్యి పీపుల్ ఆర్ హ్యాపీ, పీపుల్ ఆర్ సేవ్డ్, అంటే ఆపరేషన్ వెళ్ళకుండా కాపాడుకోగలిగాము. అలానే కొన్ని ఆంకాలజీ క్యాన్సర్ కేసెస్ కూడా చాలా బెనిఫిట్ అవుద్ది. దీంట్లో ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్ అంటాము, ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్ ఆల్ఫా అంటే మన బాడీలో ఉండే లైక్ సే ఫ్యాక్టర్. అదేంటంటే ట్యూమర్ సెల్స్ని లైక్ సే డ్యామేజ్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అది కూడా ఆక్సిజన్ వల్ల లైక్ సే ఇంకా ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. సో మీరు 1 అవర్ అని పెట్టడం జరిగింది కదా, నార్మల్గా ఒక సాధారణ వ్యక్తికి ఎంతసేపు తీసుకుంటే మంచిది అంటారు? అంటే నాట్ ఎట్ ఆల్ నాకు 1 అవర్ వద్దు, నేను అంటే మంత్లీ నేను ఇన్ని డేస్ వస్తాను, ఇన్ని థెరపీస్ నాకు కావాలి అని చెప్పి కూడా చాలా మంది అంటే ఒక్కసారి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటూ ఉంటారు. సో ఈజ్ ఇట్ ఓకే? ఎస్ ఇట్ ఈస్ అండి. సో అదే చెప్పాను కదా, సో యూర్ ట్రైంగ్ టు టేక్ మోర్ ఎనర్జీ. సో ఆక్సిజన్ని నార్మల్ లైఫ్ అనగా ఇట్స్ కాల్డ్ ప్రాణవాయు. సో అది ఉంటేనే వీ కెన్ సర్వైవ్, దట్స్ ద బెస్ట్ పార్ట్. సో అలానే నార్మల్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ బెనిఫిట్, ప్రొవైడెడ్ చెప్పాను కదా సూట్ అవ్వాలి. అది కూడా దీంట్లో కూడా మారుతారండి, లైక్ టైమింగ్ మారుద్ది, ప్రెషర్ మారుద్ది. ప్రెషర్ మనకు కావాల్సింది ఏంటంటే చెప్పాను కదా 2-3 టైమ్స్ మోర్, ATA అంటాము, అట్మాస్ఫియరిక్ అబ్సల్యూట్. సో అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కానీ మెడికలీ సూటబుల్, మెడికలీ బెనిఫిటెడ్ అంటే 1.5 to ఆల్మోస్ట్ 2.5 AT అంటాం. ఆ ప్రెషర్లో మనము ఉండి ఒక గంట నుంచి 2 గంటలు ఆ ఆక్సిజన్ చేంబర్లో స్పెండ్ చేస్తే దాని మెడికల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి బెనిఫిట్ అంటారు? ఏజ్ ఇస్ నాట్ అ క్రైటీరియా అండి. చెప్పాను కదా చిన్నపిల్లలు ఆటిజం, ద యంగెస్ట్ హూమ్ వి ట్రీటెడ్ వాస్ 4 years. 4 years బాబుని ట్రీట్ చేసాము. అలానే పెద్దవాళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ 86 years. సో ఏజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. 86 మీరు అంటున్నారు కదా, 60 అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే 40+ ఉన్న వాళ్ళకే దే ఆర్ నాట్ రెడీ, అంటే వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. మీరు అన్న ప్రకారం చూసుకుంటే వాళ్ళకి అంతా కూడా రెడీగా ఉండాలి, తీసుకునే అంత శక్తి ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ రోజుల్లో లేదు, మరి దాన్ని బట్టి ఏం చెప్తారు? శక్తి అలా సూట్ అవ్వాలి, సూట్ వేరు శక్తి వేరు. సో మోస్ట్ ఆఫ్ అస్ సూట్స్ ఇట్. కానీ కొంతమంది చెప్పాను కదా, సో లంగ్ వీక్స్ ఉన్నా అలాంటి వాళ్ళకి నో,
కొంతమందికి స్టంట్స్ ఉంటాయి, ఆపరేషన్స్, పెద్ద పెద్ద ఆపరేషన్. అలాంటి స్టేబుల్ కేసెస్ ఆల్మోస్ట్ 90% సూట్ అవుతారండి. ఆ అన్‌స్టేబుల్ 10% వీఆర్ నాట్ అలౌడ్. ఓకే. యాహ్! ఓకే. సో, ఒకసారి మాకు డెమో చూపిస్తారా? జస్ట్ ఎలా ఏంటి అని చెప్పి? డెఫినెట్‌లీ. రైట్ సార్. సో, లోపలికి పర్సన్‌ని పంపించిన తర్వాత మొత్తం కూడా మీరే మానిటర్ చేస్తూ ఉంటారా? అంటే లోపల వాళ్ళకి ఆ ప్రెషర్ తట్టుకోగలుగుతున్నారా లేదా అని చెప్పి? అవునండి. కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతానే ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ మినిట్ అలా వదిలిపెట్టము. సో, ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి వీ హ్యావ్ అ కమ్యూనికేషన్ థింగ్. సో, ప్రతి మినిట్ ఓకే ఎలా ఉన్నారు, తట్టుకోగలుగుతున్నారు లేదా, ఆయనకి డిస్కంఫర్ట్ ఉందా, ఇబ్బంది ఉందా లేదా, కంటిన్యూస్ మానిటరింగ్ ప్లస్ గ్యాడ్జెట్స్, బుక్స్, ఎనీ సార్ట్ ఆఫ్ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నాట్ అలౌడ్. సో, అందుకేం చేసాం, వీ ఆల్సో హ్యావ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో, అంతసేపు ఉండాలి, గంటన్నర 2 గంటలు కొన్ని సందర్భాలు ఉండాల్సి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో, వాళ్ళకి మ్యూజిక్ కానీ లేదా మూవీస్ కానీ ఏదున్నా దే కెన్ స్పెండ్ ఇట్ కంఫర్టబుల్ ఇన్సైడ్. ఓకే. సో, వాళ్ళకి కంఫర్ట్ జోన్ కూడా మీరు పనిలో పని క్రియేట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి. ష్యూర్ అండ్ దట్స్ ద థింగ్. ఓకే. సో, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇది వినిన తర్వాత కొంతమంది ఓకే 1 అవర్ మేము మంచి ఆక్సిజన్ తీసుకుంటాము. మరి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ యథాతిథే కదా రొటీన్. సో, ఏంటి డిఫరెన్సెస్ ఏముంటాయి మళ్ళీ అని చెప్పి కూడా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, దీనికి ఏం చెప్తారు? సో, దీనికేంటంటే 1-2 సెషన్స్ సరిపోవండి. మినిమమ్ ఆఫ్ 10 to 15 సెషన్స్ ఒక వ్యక్తి తీసుకోగలిగితేనే మనకు ఆ నోటబుల్ చేంజ్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఏదో మనం తీసుకున్నాము ఒక 1 సెషన్ 2 సెషన్ అలా పని చేయొద్దు. ప్లస్ డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో, నార్మల్ చెప్పాను కదా, నార్మల్ పర్సన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ 10-15 సెషన్స్ తర్వాత స్లీప్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అయ్యాయి, వాళ్ళ మెటబాలిజం బెటర్ అయింది. అలా సో, మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని, కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని, పోస్ట్ ఇవాల్యుయేషన్ చేసుకుంటారు. చేసుకున్న ముందు ఎలా ఉన్నారు, చేసుకున్న తర్వాత ఎలా ఉన్నారు, చేసుకున్న మధ్యలో ఎలా ఉన్నారు. సో, ఆ వాల్యూస్ చూసుకొని డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ గాట్ లాట్ బెనిఫిటెడ్. ఓకే. సో, నాకేంటంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇన్‌ఫ్యాక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం అన్ని అవర్స్ ఆల్రెడీ అది చూస్తే చాలా పీస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఒకవేళ నిద్రపోతే పోవచ్చు. ఇట్ ఇండ్యూసెస్ స్లీప్. నిద్రపోవచ్చా? చెప్పాను కదా, స్లీప్ చాలా మందికి బెటర్ అవుద్ది. బికాస్ దట్ ఇండ్యూసెస్ దట్ ఎంత ఆక్సిజన్కి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ఇట్ ఇండ్యూసెస్ స్లీప్. సో, ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ హార్మోనల్ బ్యాలెన్స్. హార్మోన్స్ని కూడా లైక్ బ్యాలెన్స్ చేయడానికి పనికి వస్తుంది, మనని పీస్ఫుల్గా కామ్గా చేస్తుంది. సో, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్సో నవ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ two main things. One is infertility. చాలా మంది లైక్ లేటెస్ట్ రీసెర్చ్ పేపర్స్ ఇన్ఫర్టిలిటీ మీద కూడా లైక్ వస్తున్నాయి. దాంతోపాటు యాంటీ ఏజింగ్ అంటాం, అంటే యవనత్వం. సో, పీపుల్ వాంట్ టు స్టే యంగ్, పీపుల్ వాంట్ టు స్టే యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్. సో, దిస్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్. సో, మన బాలీవుడ్, హాలీవుడ్, ఇండస్ట్రియలిస్ట్ అందరిని చూసుకుంటే ఫ్యూ ఆఫ్ దమ్ హ్యావ్ ఇట్ ఇన్ దర్ హోమ్, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అంత ఎంగగా కనిపిస్తూ కొంతమంది ఎస్. దాంతోపాటు ఈ ఒక్క సీక్రెట్ చాలు ఇది యూజ్ చేయడానికి. ఎస్ అండి. సో, రీసెంట్లీ బ్రయన్ జాన్సన్ అని చూసుంటారు కదా, లైక్ ఈజ్ లైక్ 47 US లైక్ సే సిటిజన్. సో, హీ వాంట్స్ టు స్టే యంగ్. అంటే వాళ్ళ సన్ క్రిటిసైజ్ ఎప్పుడయ్యాయంటే వాళ్ళ సన్ ప్లాస్మా ప్లేట్లెట్స్ని ఎక్కించుకున్నాడు అలా అని. సో, హీ స్పెండ్స్ ఆల్మోస్ట్ 3-4 days in a week in hyperbaric. So, he has his office set up recently in the chamber. So, it's like anta benefit. So, latest is that. సో, మెడికల్ కండిషన్స్ కాకుండా లైక్ యూత్ఫుల్నెస్కి ఆర్ రివర్స్ ఏజింగ్కి ఇట్ హెల్ప్స్. బయో హ్యాకింగ్ అని ఒకటి ఉంటుంది, జెనెటిక్ మాడ్యులేషన్కి పనికి వస్తుంది. ఎందుకంటే దర్ సంథింగ్ కాల్డ్ టెలోమియర్. సో, మన క్రోమోజోమ్ చూసుకుంటే ఎక్స్ క్రోమోజోమ్, దాని లాస్ట్ పార్ట్లో దర్ సంథింగ్ కాల్డ్ టెలోమియర్. దాంట్లో రిలేషన్ ఏంటి, దట్ ఈస్ ఇండికేటింగ్ ద లైక్ ఏజ్ ఆఫ్ అ పర్సన్. అది ఎంత పొడుగుంటే అంత యంగ్ ఉన్నట్టు. సో, రీసెర్చ్ పేపర్స్ హ్యావ్ లైక్ డెమాన్స్ట్రేటెడ్, ఆల్రెడీ ప్రూవన్ కి 40 to 60 సెషన్స్ ఒక వ్యక్తి దీంట్లో చేయగలిగితే ఆల్మోస్ట్ 4-5 years రివర్స్ ఏజింగ్ జరుగుతుంది. సో, దట్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. సో, ఇది దీనికైనా పరిమితం, ఇంకేమైనా సంథింగ్ బ్రాంచెస్ లాగైనా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది కేవలం హైదరాబాదీ వాసులకే కాకుండా ఇది చూసిన రిమైనింగ్ పర్సన్ కూడా మాకు కూడా ఎక్కడ అవైలబుల్గా ఉంది అని చెప్పి సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ లైక్ మెడికల్ గ్రేడ్. అదే చూసుకోండి ఒకసారి, క్లినికల్ గ్రేడ్ ఉందా లేదా. కొన్ని సెంటర్స్లో ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా, పాన్ ఇండియా కూడా, కానీ అవి క్లినికల్ గ్రేడా కాదా. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ క్లినికల్ గ్రేడ్. ఎందుకంటే దానికి మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, నాన్ మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అలాంటిది దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్. అతిపెద్ద లైక్ సరికొత్త
ఎక్విప్మెంట్. సో ఎస్, పైప్లైన్లో వేరే సిటీస్ పాన్ ఇండియా వెళ్తున్నాము. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి, సో ప్రెజెంట్ చూస్తున్నాం కదా, అండ్ దీని లోపలికి ఎవరైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే మాకు ప్యూర్ ఆక్సిజన్ కావాలి అనుకుంటున్నారో, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు ఈ ప్రెషర్కి తట్టుకోగలరా లేరా అని చెప్పి కూడా వాళ్ళు మెడికల్ పరంగా ఓవరాల్ వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాతే ఈ యొక్క ప్రాసెస్కి వాళ్ళని అలాట్ చేస్తారనమాట. అండ్ అటు ఎటువంటి గ్యాజెట్స్ కానీ ఏది కూడా లోపలికి ఎంట్రీ చేయడం. అండ్ ఆల్రెడీ మనకి వీడియోలో చూపించినట్టుగా ఎలా ప్రాసెస్ ఏ విధంగా నడుస్తుంది ఏంటి, అండ్ అలాగే ఎన్ని సెషన్స్ తీసుకోవచ్చు అనే దానిపైన ఇప్పటికీ అందరికీ కూడా ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ ఎంతవరకు ఉంటుందో అలాగే డిసడ్వాంటేజెస్ ఏ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒకవేళ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్యూర్ ఆక్సిజన్ కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు కొన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాతే దీనికైతే వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకొకసారి మనం చూద్దాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళ అండర్లోనే నడుస్తుంది. సో ఒకవేళ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగా మనం ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతే ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పి ఎటువంటి టెన్షన్స్ కూడా పెట్టుకోవసరం లేదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఒక్కసారి అయితే మొత్తం చూసేద్దాం. ఎస్, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే హైదరాబాద్లోని ఫస్ట్ ఇదే అనమాట. అండ్ దే ఆర్ ప్లానింగ్, సో వేరే చోట కూడా అంటే వేరే బ్రాంచెస్ లాగా కావచ్చు, వేరే దగ్గర కూడా వీళ్ళు ప్లాన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇది మనకి ప్రెజెంట్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఆపోజిట్లోనే మనకి ఇది అవైలబుల్గా ఉంది. అండ్ దీన్ని చూసిన తర్వాత ఎవరెవరికైతే ఎటువంటి డౌట్స్ వచ్చాయో అన్నీ కూడా క్లారిఫై చేశామని అనుకుంటున్నాం. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.